సార్ ముందుగా మనం తేజస్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇందాక చెప్పినట్టుగానే మనం దగ్గర నాకు చెప్పాలంటే మనం డిఫెన్స్ రౌండ్ అప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం ఏదో ఒక రకంగా తేజస్ గురించి నెగిటివ్ అనను కానీ కొంచెం సెట్ బ్యాక్ న్యూస్ చెప్తూ వస్తున్నాం. 25 ఎపిసోడ్స్ తర్వాత ఇన్ఫాక్ట్ 34th ఎపిసోడ్ లో ఒక పాజిటివ్ న్యూస్, ఫ్యూసలేజ్ మన ఇండియన్ కంపెనీ తయారు చేసింది. అసలు ఈ ఫ్యూసలేజ్ అంటే ఏంటి, ఇది నిజంగానే బిగ్ అచీవ్మెంటా, అండ్ ఏదైతే మనకి సెట్ బ్యాక్స్ వచ్చాయో దాంతో పోల్చుకుంటే ఇది ఎంత పాజిటివ్ న్యూస్, అండ్ తేజస్ ఫ్యూచర్ మీకు ఎలా కనిపిస్తుంది సార్? మనకు దీనికి గత ఒక నెల క్రితం మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. మేము ఏం చేస్తామో మాకు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, హెచ్ఏఎల్ మీద నమ్మకం పోయింది, ఇటువంటివన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి చాలామంది దాన్ని ఆక్షేపించారు కూడా. మీరు ఆ స్టేట్లో అంత పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏదో మీరు లోపల మాట్లాడుకోవాలి కానీ బయట పబ్లిక్గా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వెళ్ళజెప్పారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు కూడా. సో అప్పుడు మనం చాలా డీటెయిల్గా చర్చించాం అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, జీఈ ఇంజిన్స్ రాకపోవడము, డిలే అవ్వడము, జీఈ ఇంజిన్కి సప్లై చైన్ దెబ్బతినడము. వాళ్ళు ఈరోజు 404 తయారు చేయట్లేదు, వాళ్ళు 414కి వెళ్ళిపోయారు, కానీ మన రిక్వైర్మెంట్ 404 అడుగుతున్నాం. సో దాన్ని మళ్ళీ ఆ సప్లై చైన్ రీకిండిల్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. సో సప్లై చైన్ తయారు చేయాలి, వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళు మళ్ళీ ఆ పాతవన్నీ తీసుకొచ్చి మళ్ళీ చేసి ఇవన్నీ చేసి వచ్చేసరికి చాలా డిలే అయిపోయింది. బట్ అబ్నార్మల్గా డిలే. దాంతో మీరు ఏమైనా జో బైడెన్ ప్రభుత్వం అదే పనిగా మనల్ని ఏదో ఒత్తిడిలో తీసుకురావడానికి చేశారా అన్న ప్రశ్నలు కూడా పుట్టినాయి దాంట్లో. మోదీ గారు వెళ్ళొచ్చిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత అది సాఫీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నెల నుంచి మొదలవుతాయి. ఫస్ట్ తేజస్ రోల్ అవుట్ మనకి ఏప్రిల్ ఎండ్కి అంతా ఇస్తామని చెప్పి హెచ్ఏఎల్ చెప్పింది. కాబట్టి ఈ సప్లై చైన్స్ యొక్క ఇబ్బందులు మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఫస్ట్ టైం మనం చూస్తే కనుక ఆల్ఫా టొకోల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ రేర్ ఫ్యూసలాజ్ అంటే దాని బేసిక్ బాడీ అనమాట. దాంట్లో రేర్ ఫ్యూసలాజ్ అంటే వెనక పార్ట్ ఏదైతే ఉందో దానికి పైన ఉన్నటువంటి ఇవి కావచ్చు, దానికి వింగ్స్ కావచ్చు, దానికి కంబషన్ ప్రాంతాన్ని యొక్క అవుట్లెట్స్ కావచ్చు, దాని వింగ్ కింద రేర్ వింగ్ డిప్లాయ్మెంట్ స్లాట్స్ కావచ్చు, ఈ యొక్క బాడీ ఫ్రేమ్ ని వీళ్ళు తయారు చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఎంత సిగ్నిఫికెంట్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళి దాన్ని మెచ్చుకున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం, చాలా సంతోషం ఇచ్చేటువంటి విషయం అని ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో ఏంటంటే నట్టు బోర్డు దగ్గర నుంచి అన్ని హెచ్ఏఎల్ చేసేది, ఏదో కొన్ని చిన్న యాన్సిలరీ యూనిట్స్ ఉండేవి చిన్న వస్తువులు చేయడానికి, కానీ ఇంత మేజర్ కాంపోనెంట్ ఫ్యూసలాజ్ నే తయారు చేయడం అన్నది ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. అది కూడా ఇది ప్రైవేట్ కంపెనీ సార్. కరెక్ట్, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం అన్నది అద్భుతమైన విషయం. గత 4-5 ఏళ్లుగా ఎప్పుడైతే మన ప్రభుత్వం డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని స్వాగతించారో, ఇటువంటి క్రిటికల్ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ పెద్ద అసెంబ్లీలు కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నది చాలా అద్భుతమైన విషయం. మనం లాకీడ్ మార్టిన్ కానీ లేదా మనకు ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యాక్టరీలు అన్ని తయారు చేయరు, అన్ని కూడా అవుట్సోర్స్ చేస్తారు, తెచ్చి అసెంబ్లీ చేయడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళు బేసిక్ టెక్నాలజీ వాళ్ళదే, కానీ దాన్ని మొత్తం ఇండస్ట్రీకి ఇచ్చేస్తారు. ఇన్ఫాక్ట్ ఐరనీ ఏంటంటే సార్, మీరు ఫ్యూసలాజ్ అన్నారు, ఇదే ఫ్యూసలాజ్ బోయింగ్ అపాచీ ఇది మనం ఇక్కడే తయారు చేస్తాం, టాటా బోయింగ్. కరెక్ట్, భాగ్యనగర్ హైదరాబాద్ లోనే తయారు చేస్తాం అది. కాబట్టి ఈ యొక్క ఎకో సిస్టమ్ తయారవకపోతే ప్రతిదీ చేయాలంటే కనుక సంవత్సరాలు పట్టేస్తుంది. కాబట్టి దీన్ని అవుట్సోర్స్ చేశారు. పైపెచ్చు హెచ్ఏఎల్ కూడా ఏం చేసిందంటే ఒక తేజస్ కి సంబంధించింది 3 లైన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. బెంగళూరులో ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ సరిపోదని చెప్పేసి ఇంకో లైన్ పెట్టారు, నాసిక్ లో కూడా ఓపెన్ చేశారు. ఈ 3 అసెంబ్లీ లైన్స్ లో నుంచి కూడా మనం ఇంకా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేద్దాం అని అన్నారు. ఇప్పుడు జీఈ నుంచి 404 ఇంజిన్స్ రావడం మొదలు పెట్టాక త్వరితగతిని ఇస్తామని అన్నారు. యాక్చువల్లీ మనకు ఎయిర్ ఫోర్స్ నుంచి గతంలో ఇంకొక మాట కూడా విన్నాము, 404 ఇంజన్లు మాత్రమే వీళ్ళు ఇబ్బంది కాదు, వీళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి చాలా కాంపనెంట్స్ వీళ్ళకి ప్రొక్యూర్మెంట్ చాలా డిలే అయిపోయింది. ఈ రోజు 404 ఇంజిన్ వచ్చినా హెచ్ఏఎల్ డెలివరీ చేయడానికి చాలా టైం పడుతుంది వాళ్ళు కామెంట్ చేశారు అప్పట్లో. సో అది చాలా హైయెస్ట్ లెవెల్ దాకా వెళ్ళింది. మనకు ప్రధానమంత్రి దగ్గర నుంచి డిఫెన్స్ కన్సల్టేటివ్ కౌన్సిల్ దాకా వెళ్ళింది. అజిత్ దోవల్ గారు కావచ్చు, వీళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూ. దాంతో హెచ్ఏఎల్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఈ సప్లై చైన్ ఇష్యూస్ అన్ని కూడా మేము స్మూద్ అవుట్ చేసుకుంటున్నాము, మేము ఇంకా తొందరగా డెలివరీ చేయడం మొదలు పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ సంవత్సరం 2025లో 12 తేజస్సులు వాళ్ళు డెలివరీ చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి 20, ప్రతి సంవత్సరం 20 డెలివరీ చేస్తామంటున్నారు. బహుశా అది మనకు సరిపోకపోవచ్చు, ఎందుకంటే మనకు ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఆల్రెడీ 97 ఎంతో మనం ఆర్డర్ ఇచ్చాం. మనం రాబోయే రోజు ఇంకో 80 ఆర్డర్ ఇవ్వబోతున్నాం.
సో ఇవి 160, 170 వీళ్ళు తయారు ఇవ్వాలంటే మనకు బహుశా ఒక 10 సంవత్సరాలు పట్టొచ్చు మనకి. ఇది మన ఎయిర్ ఫోర్స్ కు సప్లై చేయడానికి ఇంత సమయం పడితే ఎక్స్పోర్ట్ మార్కెట్కి ఏం చేస్తాం? కాబట్టి బహుశా ఇంకా 2-3 లైన్స్ కావాల్సి వచ్చేటువంటి ఆవశ్యకత ఉంది వీళ్ళకి. పైపెచ్చు ఇటువంటిది మనకు ఇది ఆల్ఫా టొకోల్ అన్నటువంటి కంపెనీ లాంటివి కనుక ప్రైవేట్ రంగ సంస్థలు దాంట్లో సిగ్నిఫికెంట్ పార్ట్ కన్నా వాళ్ళు టేక్ ఓవర్ చేయగలిగారంటే ఇంకా త్వరితగతిని వీళ్ళు డెలివర్ చేయొచ్చు. బహుశా వీళ్ళకున్న కెపాసిటీ 20 నుంచి వీళ్ళు 25కి వెళ్ళొచ్చు, 24-25కి వీళ్ళు వెళ్ళొచ్చు. సో ఇంకో కొత్త ప్రైవేట్ లైన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తామని అంటున్నారు. కానీ నేవీ ఆ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తుందంటే దాని క్వాలిటీ ఎలా ఉంటుందో ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇష్యూస్, ఇబ్బందులు అన్నీ ఉన్నాయని కొంత వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అవన్నీ కూడా ఇంకా చర్చల్లో ఉన్నాయి. బహుశా వచ్చే సంవత్సరం అంతా మనకు అది కూడా ప్రోటోకాల్స్ ఫిక్స్ అవుతాయి. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్యూసలాజ్ చాలా పాజిటివ్ న్యూస్ ఇది. దీంతో ఇప్పుడు అన్ని ఒక్కటే హెచ్ఏఎల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హెచ్ఏఎల్లో మనకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అక్కడ యూనియన్లు గోవాల పెంట ఎలా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళు టర్న్ అరౌండ్ టైం ఏముంటుంది. ఎందుకంటే దానికోసమే ఉన్న రఫాయిల్లో కూడా హెచ్ఏఎల్ వాళ్ళు ఆఫ్ సెట్ పార్ట్నర్ గా తీసుకోలేదు, వాళ్ళు అనిల్ అంబానీ గ్రూప్ ని తీసుకున్నారు. వాళ్ళు అది అప్పుడు ఎంత కాంట్రవర్సీ ఏందో రాహుల్ గాంధీ ఏం చేసాడో మనం చూసాం. అనిల్ అంబానీకి టెక్నాలజీ తెలియదు, ఓన్లీ బిజినెస్ పార్ట్నరే, మిగతా అంతా వాళ్ళే రన్ చేసుకున్నారు. రఫాయిల్ డసాల్టే రన్ చేసుకున్నారు. అవి ఇది చాలా సులభం. మనం ఏం చెప్పామంటే మినిమం 75 to 80% ఆన్ ఎయిర్ మాకు అష్యూరెన్స్ ఇవ్వమని అడిగాం. అంటే కింద గ్రౌండ్ అయిపోయి రిపేర్లకు కూర్చొని ఉంటే దాని లాభం ఏంటి? నా దగ్గర 10 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కానీ దాంట్లో 5 రిపేర్లు ఉంటే నాకు ఏం లాభం దానివల్ల? కాబట్టి చాలా హై పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేషనల్ కేపబిలిటీ అనేది మనం అడిగాం. అది హెచ్ఏఎల్ ఇచ్చే పరిస్థితులు లేదు. అది వీళ్ళకు ఉన్నటువంటి 5 కాగానే కార్డు కొట్టేసి వెళ్ళిపోయేటువంటి కల్చర్ గతంలో ఈ కమ్యూనిస్ట్ యూనియన్లు గోలా దాన్ని భ్రష్టు పట్టించాయి. మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఎఫిషియెంట్ చేశారు. దాన్ని ఇప్పుడు మనం చాలా ఇంప్రూవ్ అయింది. కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఈ టార్గెట్ కమిట్మెంట్స్ తో పనిచేసే సంస్థలకు కంపేర్ చేస్తే కానీ ఇప్పుడు కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది హెచ్ఏఎల్. కానీ మన దేశంలో అదే పెద్ద ప్రీమియర్ ఏరోనాటిక్స్ సంబంధించి అదే మాక్సిమం కాబట్టి అక్కడ తప్పదు మనకు. వాళ్ళు ఇప్పుడు ర్యాంప్ అప్ చేస్తున్నారు. డిలే అయింది, సంవత్సరాల డిలే అయింది, కానీ ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం మెల్లిమెల్లిగా. ఆ పంథాలోనే ఈ ప్రైవేట్ కంపెనీ ఫ్యూసలాజ్ ఇవ్వడం అన్నది అట్లీస్ట్ ఓకే. వెనక భాగం ఇచ్చారు, వెనక భాగం యాక్చువల్లీ మోర్ కాంప్లికేటెడ్. ముందర మనకు ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ కాక్పిట్ చేంబరు, అఫ్ కోర్స్ దీంట్లో కాంపోనెంట్స్ అన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతారు. బేసిక్ ఫ్యూసలాజ్ తయారు చేయడం, వెనక సైడ్ రేర్ సైడ్ ఇస్ మోర్ కాంప్లికేటెడ్. ఏరోడైనమిక్స్ దానికి ఎలా ఉండాలి, దానికి ఎందుకంటే గాలి కట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది స్మూత్ గా వెళ్ళిపోవాలి. అక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉందంటే కనుక అది మళ్ళీ దాన్ని డ్రిఫ్ట్ చేస్తుంది, దాన్ని స్టేబుల్ గా ఉంచదు ఎయిర్ క్రాఫ్ట్ ని. కాబట్టి అంత పర్ఫెక్ట్ సిమెట్రీ తోటి చేయడం, మెటలర్జీ ఆ హీట్ లో ఆ స్పీడ్ లో దాన్ని తట్టుకోగలగడం, దానికి మెటాలిక్ స్ట్రెయిన్ అంటారు, స్ట్రెయిన్ వస్తే క్రాక్స్ వస్తాయి దాంట్లో, అవన్నీ లేకుండా చేయడం, ఇది చాలా ఇంజనీరింగ్ తో చాలా టెక్నాలజీతో కూడినటువంటిది. చేసేది ఒక బాడీ ఫ్రేమే కానీ దాని యొక్క స్ట్రక్చరింగ్, దాని యొక్క ఇంజనీరింగ్ కేపబిలిటీ అంత సులభమైన విషయం కాదు అది. అందుకని వీళ్ళు ఆల్ఫా టొకోల్కి హెచ్ఏఎల్కి వీళ్ళనిద్దరిని సమర్థించిన ప్రభుత్వానికి అందరు కూడా మనం అభినందనలు తెలుపుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.